ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొత్తం ఈ 10వ తరగతి ఎగ్జామినేషన్స్ కి ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన పరీక్షల్లో 6,22,538 మంది ఈ ఎగ్జామినేషన్స్ కి అపేర్ కావడం జరిగింది. దీనికి సంబంధించి పాస్ అయిన వాళ్ళు 5,60,60,253 మంది పాస్ అయ్యారు. ఇది పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే 91.92% మొత్తం పాస్ కావడం జరిగింది. దీంట్లో మనం కొంత అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. 2016 అలాగే 2015 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా జరిగిన ఈ 3 సంవత్సరాలు ఈ పాస్ పర్సెంటేజ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 91.92% వచ్చిందో లాస్ట్ ఇయర్ 94.52% వచ్చింది. అలాగే 2015లో తీసుకుంటే 91.42% రావడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం 2.60 మీరు కొద్దిసేపు ఆపితే మీరు మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. 2.60% లాస్ట్ ఇయర్ కంటే కూడా తగ్గింది. ఇందులో బాయ్స్ మొత్తం అపీర్ అయిన వాళ్ళు 3,14,471 మంది అపీర్ అయితే 2,88,909 మంది పాస్ కావడం జరిగింది. పర్సంటేజ్ తీసుకుంటే 91.87% బాయ్స్కి వచ్చింది. అలాగే గర్ల్స్ తీసుకుంటే 2,95,031 మంది ఎగ్జామినేషన్స్కి అపీర్ అయితే 2,71,344 మంది బాలికలు పాస్ కావడం జరిగింది. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 91.97, అంటే బాయ్స్ది 91.87, గర్ల్స్ 91.97, అంటే కొంచెం స్లైట్గా గర్ల్స్ పాస్ కావడం జరిగింది. అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ మొత్తం 13,036 మంది ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యారు. వీళ్ళు పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే 8,262 మంది పాస్ కావడం జరిగింది. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 63.38% వచ్చింది. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా పాస్ పర్సంటేజ్లో ఏ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ వచ్చింది, అలాగే ఏ డిస్ట్రిక్ట్ లోయెస్ట్ వచ్చింది కూడా మనం ఎవ్రీ ఇయర్ మనం అనాలిసిస్ తీసుకుంటాం. మరి అందులో ఈసారి హైయెస్ట్ పర్సంటేజీ ఈస్ట్ గోదావరి, అలాగే లోయెస్ట్ పర్సంటేజ్ వచ్చి చిత్తూరు. ఇది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ వరుసగా కూడా లోయెస్ట్ పర్సంటేజ్ చిత్తూరే వస్తూ ఉంది. హైయెస్ట్ అయితే లాస్ట్ 2 ఇయర్స్ కడప వచ్చింది, ఈసారి ఈస్ట్ గోదావరి వచ్చింది. ఈస్ట్ గోదావరిలో పర్సంటేజ్ తీసుకుంటే 97.97%, అంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఈస్ట్ గోదావరిలో వస్తే చిత్తూరు ఏదైతే లోయెస్ట్ వచ్చిందో ఇది 80.55. ఈసారి హైయెస్ట్కి లోయెస్ట్కి వేరియేషన్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. దాదాపు 17% అబౌవ్ వేరియేషన్ వచ్చింది. పోయిన సంవత్సరం ఈ హైయెస్ట్కి లోయెస్ట్కి అంత వేరియేషన్ లేదు. అలాగే ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్ మొత్తం తీసుకుంటే 11,143 స్కూల్స్. ఈ 100% క్యాండిడేట్స్ పాస్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే 4,102 స్కూల్స్లో 100% పాస్ వచ్చింది. అది ప్రీవియస్ ఇయర్ 4,217, అంతకుముందు తీసుకుంటే 3,645, లాస్ట్ ఇయర్ కంటే ఒక 115 ఈ సంవత్సరం తగ్గాయి. అలాగే నెంబర్ ఆఫ్ స్కూల్స్ విత్ 0% పాస్, ఇవి ఈ సంవత్సరం 2 ఉన్నాయి. ఆ 2 కూడా ప్రైవేట్ స్కూల్స్. అవి కూడా ఏంటంటే క్యాండిడేట్ 1 క్యాండిడేట్ ఇన్ ఈచ్ స్కూల్లో
అటెండ్ అయ్యారు. అది పాస్ కాకపోవడం వల్ల ఆ 0% పాస్ కింద ఆ 2 వచ్చాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెక్యూర్డ్ 10 GPA. ఏదైతే ఈరోజు మనం 10th క్లాస్లో ర్యాంకులు తీసేసిన తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాం. దీంట్లో 10 GPA తీసుకుంటే మొత్తం 18,225 మంది 10 GPA సాధించిన స్టూడెంట్స్ ఈసారి మనకు వచ్చారు. ఇది చాలా అబ్నార్మల్గా పెరిగింది. మనకి ప్రీవియస్ ఇయర్ అంతకుముందు 2 సంవత్సరాలు తీసుకుంటే కూడా 15లో 4,680 మంది 10 GPA సాధిస్తే 16లో 6,444 10 GPA సాధిస్తే ఈ సంవత్సరం అది 18,225 మంది ఈ 10 GPA సాధించడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఈ 10 GPA సాధించిన డిస్ట్రిక్ట్స్లో ఏదైతే హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ వచ్చిందో అదే జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో హైయెస్ట్ 10 GPA 2,826 మంది అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా అలోన్ రావడం జరిగింది. అలాగే లోయెస్ట్ నెంబర్ తీసుకుంటే మన పక్కనున్న విజయనగరం జిల్లా, ఈ జిల్లాలో 525 మంది 10 GPA రావడం జరిగింది. అలాగే మనం ఈ రిజల్ట్స్లో వేరియస్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఏది హైయెస్ట్, లోయెస్ట్, అలాగే మేనేజ్మెంట్ వైజ్ కూడా అనాలిసిస్ జరుగుతూ ఉంది. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఉన్నాయి, అలాగే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ ఉన్నాయి, అలాగే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అలాగే మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అలాగే ప్రైవేటు అన్ఎయిడెడ్, కేజీపీవీ, బీసీ వెల్ఫేర్, ఇట్లా మనకి వేరియస్ మేనేజ్మెంట్లో స్కూల్స్ ఉన్నాయి. ఇది కూడా మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ మేనేజ్మెంట్లో ఎంతమంది ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యారు, అలాగే ఎంతమంది పాస్ అయ్యారు, వాటి పర్సంటేజెస్ కూడా మనం ఒకసారి చూస్తే మన గవర్నమెంట్లో జనరల్గా దీంట్లో 35,436 మంది ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యారు. ఇందులో పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే 29,865 మంది పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ తీసుకుంటే 84.29 పాస్ పర్సంటేజ్ ఉంది. అలాగే జిల్లా పరిషత్, మనకి గవర్నమెంట్ మేనేజ్మెంట్లో జిల్లా పరిషత్తులకు సంబంధించిన స్కూల్స్ ఎక్కువ, అలాగే పిల్లలు కూడా అక్కడ ఎక్కువ మంది. 2,58,665 మంది జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి ఎగ్జామినేషన్స్కి అపీర్ అయితే 2,30,819 మంది దీంట్లో పాస్ అయ్యారు. ఇది 89.23% దీంట్లో పాస్ అయ్యారు. మూడో కేటగిరీ చూసుకుంటే మేనేజ్మెంట్ మున్సిపల్ స్కూల్స్ 24,333 మంది ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యారు. 21,690 మంది పాస్ అయ్యారు. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 86.67% మున్సిపల్ స్కూల్స్కి వచ్చింది. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన వింగ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో నెంబర్ తక్కువ అయినప్పుడు కూడా పర్సంటేజ్ బాగా వచ్చింది. ఇది 1,486 మంది ఈ రెసిడెన్షియల్ నుంచి అపీర్ అయ్యారు. 1,486 మంది గాను 1,432 మంది పాస్ అయ్యి 96.37% రెసిడెన్షియల్లో బాగా పర్సంటేజ్ మనకి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్లో కూడా 11,945 మంది ఎగ్జామినేషన్కి అపీర్ అయితే 11,200 మంది పాస్ అయ్యారు. ఇందులో కూడా 93.45% రావడం జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో 7,445 మంది ఎగ్జామినేషన్స్కి అపీర్ అయితే 6,109 మంది పాస్ అయ్యారు. 82.02% దీనిలో పర్సంటేజ్ వచ్చింది. అలాగే మోడల్ స్కూల్స్ 9,590 మంది ఎగ్జామినేషన్కి అపీర్ అయితే 9,045 మంది పాస్ అయ్యారు. ఇది కూడా మంచి పర్సంటేజ్ 94.32 మంచి పర్సంటేజ్తో మోడల్ స్కూల్స్ కూడా పర్ఫామ్ చేశాయి. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఏదైతే 21,689 మంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే అందులో 18,763 మంది పాస్ కావడం జరిగింది. 86.51% దీంట్లో రావడం జరిగింది. అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇది కూడా మనకి ఈరోజు మంచి నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఉంది.
2,31,499 మంది ప్రైవేట్ అన్ఎయిడెడ్ నుంచి ఎగ్జామినేషన్కి అపేర్ అయితే 2,25,153 మంది దాంట్లో పాస్ అయ్యారు. 97.26% ఇది ప్రైవేట్ అన్ఎయిడెడ్ వచ్చింది. అలాగే మనకి కేజీబీవి 6,001 మంది అపేర్ అయ్యారు. దీంట్లో 5,441 మంది పాస్ అయ్యారు. 91% దీంతో అది సాధించారు. బీసీ వెల్ఫేర్ దీంట్లో కూడా 1,370 మంది అపేర్ అయితే 1,313 మంది పాస్ అయ్యారు. 95.84 దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ పాస్ వచ్చింది. దీంట్లో మనం ఒకసారి చూస్తే మామూలుగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇది 97.26 తోటి వాళ్ళు జనరల్గా ఎప్పుడు కూడా దీంట్లోనే ఉంటున్నారు. అది హైయెస్ట్ వచ్చింది. దాంట్లో దగ్గరగా దాదాపు కంప్లీట్ చేస్తూ రెసిడెన్షియల్ 96.37 తోటి ఏపీ రెసిడెన్షియల్ కూడా రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, ఇంకా మున్సిపల్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి. వాటిని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన అనాలిసిస్ ఏదైతే ఈ 10th లో జీపీఏ మనం బెస్ట్ 10 జీపీఏ తీసుకున్న మేనేజ్మెంట్ వైజ్ కూడా ఇచ్చాం. దాంట్లో తీసుకుంటే ఇది కొంచెం అలార్మింగ్గా ఉంది. దీని మీద దీనికి మళ్ళీ డీటెయిల్గా మొత్తం చెప్పిన తర్వాత దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మేనేజ్మెంట్ వైజ్ కూడా ఏదైతే ఎయిడెడ్ ఉన్నాయో ఎయిడెడ్లో మొత్తం టోటల్ జీపీఏ 10/10 సాధించిన వాళ్ళలో 123 ఎయిడెడ్ మేనేజ్మెంట్లో ఉన్నాయి స్టూడెంట్స్ 123 మందికి. అలాగే బీసీ వెల్ఫేర్లో తీసుకుంటే కేవలం 6 మాత్రమే ఈ 10 జీపీఏ వచ్చాయి. అలాగే గవర్నమెంట్ దీంట్లో తీసుకుంటే 44 మాత్రమే 10 జీపీఏ సాధించిన పిల్లలు ఉన్నారు. అలాగే కేజీబీవి ఇందులో 2 ఉన్నారు. మోడల్ స్కూల్స్ తీసుకుంటే 153 ఉన్నారు. అలాగే మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే 49 మంది ఉన్నారు. ఏదైతే హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ అయ్యారో ప్రైవేటు ఇందులో కూడా 10 జీపీఏ సాధించిన పిల్లలు కూడా తీసుకుంటే 17,209 మంది ప్రైవేటు మేనేజ్మెంట్లో చదువుకున్న పిల్లలకి ఈ 10 జీపీఏ రావడం జరిగింది. అలాగే ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 3 10 జీపీఏ సాధించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 15 మంది 10 జీపీఏ వచ్చింది. అలాగే ఈ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 2, జిల్లా జడ్పీ 619 మంది, మొత్తం 18,220 మందిలో ఈ పర్సంటేజ్ తీసుకున్నాం. దీంట్లో హైయెస్ట్ పర్సంటేజీ ప్రైవేట్ అంటే ఆల్మోస్ట్ 90% అబౌవ్ వాళ్ళ దాంట్లోనే వచ్చాయి. మిగతా అన్ని కలిపి కూడా చాలా తక్కువ దీంతో రావడం జరిగింది. అలాగే కమ్యూనిటీ వైజ్ కూడా ఈ పాస్ పర్సంటేజ్ సంబంధించి అనాలిసిస్ ఒకటి చేసుకున్నాం. అందులో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా కేటగిరైజ్ చేసుకుంటే ఓసీలో మొత్తం 150,125 మంది అపీల్ అయ్యారు. 143,318 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 95.47 ఓసీలో వచ్చింది. ఎస్టీలో 116,575 మంది అపీల్ అయ్యారు. అందులో 102,801 మంది పాస్ అయ్యారు. ఇది 88.18 వచ్చింది. ఎస్టీస్లో తీసుకుంటే 29,685 మంది అపీల్ అయ్యారు. 24,871 మంది పాస్ కావడం జరిగింది. 83.78% దీంట్లో పాస్ అయ్యారు. అలాగే బీసీలు హైయెస్ట్ నెంబర్ 3,13,117 మంది అపీల్ అయ్యారు. 2,89,223 మంది పాస్ కావడం జరిగింది. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 92.38% ఆఫ్ పాస్ వచ్చారు. ఇప్పుడు ఈ అనాలిసిస్ సంబంధించి ఇది. దీని తర్వాత జనరల్గా మీకు ఈ రీవెరిఫికేషను, రీకౌంటింగ్, సప్లిమెంటరీ వీటిలన్నిటికి సంబంధించి కూడా మీకు సమాచారం కూడా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే పిల్లలు కొంతమంది రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కూడా ఆఫ్ చేసుకుంటారు. అలాగే ఏదైతే ఈ సప్లిమెంటరీ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఉందో ఇది 14/6/2017 నుంచి 28/6/2017 దాకా మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు కూడా ఈ ఎగ్జామినేషన్ 14th 6th మంత్లో 14th నుంచి 28 దాకా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతా ఉంది. అలాగే మొత్తం ఈ రీవెరిఫికేషన్కి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే రేపు ఆన్ ఆర్ బిఫోర్
25/2017 లోపు 1000 రూపాయలు చలనా కట్టి దాన్ని కన్సర్న్డ్ డిఈఓకి జడ్పీ హెడ్ మాస్టర్స్ ద్వారా వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్స్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రీకౌంటింగ్ సంబంధించి 500 రూపీస్ కట్టాలి. దానికి కూడా లాస్ట్ డేట్ 25/5/2017. అలాగే దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ద వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ ద ఓల్డ్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఈ సిసిఏ మోడల్ వచ్చిన తర్వాత ఇది లాస్ట్ ఛాన్స్. అలాగే వీటిలో ఇంకొక అనాలిసిస్ కూడా కొంత చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే ప్రైవేటు మేనేజ్మెంట్లో ఈ హైయెస్ట్ పర్సంటేజ్ ఒకసారి బాగా, ఎందుకంటే అసలు 10 GPA నెంబరే ఒక 3 times పెరిగింది. దాదాపు గతంలో 6,000 ఉంది, ఈసారి 18,000 దాకా రావడం జరిగింది. ఇందులో మనం 20 మార్క్స్ సిసిఏ సిస్టంలో పెట్టి 80 మార్క్స్ మామూలుగా మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఏదైతే కొంత ప్రైవేటు మేనేజ్మెంట్లో ఉన్న ఎగ్జామినేషన్ జరిగినాయో అటువంటి చోట్ల 20 మార్క్స్ దగ్గర కొంత వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది, వాళ్ళు ఎక్కువ మార్కులకు వచ్చాయని చెప్పని అక్కడక్కడ రిపోర్ట్ అయ్యాయి. దాన్ని కూడా రేపు ఈ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసుకొని దాని మీద కూడా విచారణ జరిపిస్తాం అనుకుంటున్నాం. ఎందుకు ఆ విధంగా జరిగింది, ఏమైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో ఎక్కడన్నా ల్యాబ్సెస్ వచ్చాయా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఏంటి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా డీజీ ఎగ్జామినేషన్స్ వాళ్ళందరూ కూడా ఒక విచారణ జరిపించి దాని రిజల్ట్స్ కూడా కనుక్కున్న తర్వాత అప్పుడు ఫర్దర్ వాళ్ళ మీద ఏం చేయాలి, ఏంటి భవిష్యత్తులో కూడా ఒకటి యాక్షన్ ప్లాన్ చేసుకోవడం కోసం కూడా అది ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన సమాచారం ఇది. మన 10th క్లాస్లో ఎవరైతే ఈ 10 GPA సాధించిన పిల్లలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే పాస్ అయిన వాళ్ళందరూ కూడా అభినందనలు. మార్క్స్ కొంచెం తక్కువ వేరే కారణాల వల్ల ఎవరైతే ఫెయిల్ అయ్యారో, అలాగే ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి షెడ్యూల్ ఉంది కాబట్టి దాని ప్రకారం వాటికి కూడా దానికి ప్రిపేర్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ప్రెస్ రిలీజ్కి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మీకు ఆల్ ప్రెస్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము, అలాగే విత్ సీడీ ఆల్సో. ముందుగా మన గౌరవ మంత్రి గారు హస్తాల మీదుగా మన రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాం. 2017 మార్చి 10వ తరగతి పరీక్షా ఫలితాల యొక్క సీడీని గౌరవ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు రిలీజ్ చేస్తున్నారు. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా 10వ తరగతి పరీక్షా ఫలితాల యొక్క విడుదల. సార్ దయచేసి అందరికీ ఇస్తారు సార్ ఒక్కసారి. మీరు అందరికీ ఎందుకండి సార్ మీకు ఇస్తారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు పాస్వర్డ్ అనౌన్స్ చేస్తున్నారు, దయచేసి అందరూ నిశ్శబ్దంగా వినండి.